అస్సలాము అలైకుం ఫ్రెండ్స్ అందరికి. నేను ఖాదీ నుంచి సూన్లోకి మారున్నా ఇప్పుడు కంపెనీలోకి. అండ్ నేను పనిచేసే కంపెనీ ఏంది, నా కంపెనీలో ఎటువంటి రూల్స్ ఉంటాయి, నా కంపెనీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూడండి. ముందు నేను గతంలో ఖాదీ మీద అనేది, ఇప్పుడు అల్హమ్దులిల్లా సూన్లోకి మారింది, చూపిస్తా చూడండి. సో గైస్, ఇదే అనమాట నేను పనిచేసే కంపెనీ, హోల్సేల్ ఫ్లవర్ సెంటర్. అండ్ ఈ కంపెనీ లోపలికి వెళ్దాము. ఇది ఒక ఎంట్రన్స్, అటుపక్క కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. కానీ ఇది కొంచెం కోవిడ్ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేయడానికి వచ్చే ఎంట్రన్స్ అనమాట. ఎవరికైనా మీకు కోట్ చేసిన ఫ్లవర్ కావాలంటే అదో ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో వాళ్ళకి పెట్టండి. ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంట్రన్స్. చూడండి, మనకు స్టార్టింగ్ లోనే పూలు ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు అనమాట. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు అంటే కోవిడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని వెళ్తా ఉంటారు. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చెట్లు, ప్లాస్టిక్ చెట్లు, ఇవన్నీ ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ పూలు. ఇంకా ఇవన్నీ సీనియర్లు అనమాట. ఆల్మోస్ట్ అందరికి తెలుసు, కోవిడ్ ఇంట్లో దివాన్లు పనిచేసే వాళ్ళకి అందరికి తెలుసు ఇన్ని సీనియర్లు. అండ్ ఇవి చూడు ఎంత బాగున్నాయో. దీని కాస్ట్ వచ్చి 100 ఫిల్స్. ఇక్కడ హోల్సేల్ అనమాట, ఇది హోల్సేల్ ఫ్లవర్ షాపు నేను పనిచేసేది. మీకు బయట కొనాలంటే తోలు తీరుతుంది. ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో. ఇవన్నీ ఫ్లవర్ పెట్టుకోను ఏదన్నా ఇంట్లోకి షోక్గా పెట్టుకుంటారు కదా, షోక్ అంటే రిచ్గా ఉన్నవరా అని అనుకునే దానికి అనమాట. నేను ఇన్షాల్లా సాఫర్కి ఒకవేళ పోయానంటే వీటిలో సగం తీసుకొని పోతా. ఎందుకంటే ఇంట్లో మా అమ్మకి ఇలాంటివన్నీ ఇష్టం, బాగా అఫీషియల్గా ఉండాలని. అండ్ ఈ చూడు గ్లాసులు అన్ని ఎట్లున్నాయో. ఇవన్నీ హోల్సేల్, బయట కొనాలంటే మీకు తోలు తీరుతుంది. ఇది చూడు ఎట్లున్నదో. ఇది ప్లాస్టిక్. ఇది చిన్నప్పుడు మేము మా ఊర్లో చెట్టువేల్లో తించుకొని కాల్చుకొని తింటా ఉన్నాము. దీన్ని ఏదో అంటారు, బాజరా అంటారు ఉర్దూలో, బాజరా అని. సద్దలు ఏదో అంటారు దీన్ని తెలుగులో. అండ్ ఇవన్నీ ఫిష్కి సంబంధించినవి, అంటే చేపలు ఏమంటారు, చేపలది బాక్స్ దాంట్లో వేసి ఉంటుంది చూసినావా, అదనమాట. ఇంక ఇవన్నీ పూలు పెట్టుకోను, ఏదైనా పూలు పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి పెట్టుకోను అనమాట. ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో మా హోల్సేల్ ఫ్లవర్. ఇంకా ఇవి కూడా ఇవన్నీ ప్లాస్టికే ఇవన్నీ. అండ్ ఇవన్నీ స్టాండర్డ్ చూడండి ఎలా ఉన్నాయో స్టాండులు. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇది మన పక్క కనబడతా ఉంటుంది, అడవుల్లో కనబడుతుంది. ఇది ప్లాస్టిక్, ఇది ఒరిజినల్ కాదు. ఓకే. ఇంకా ఇవన్నీ అవి దాన్ని ఏదో అంటారు, చెట్లు వస్తాయి, ఆ చెట్లు పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ అంటే ఎవరైనా కస్టమర్స్ వస్తే ఈ విధంగా చూపిస్తారు. మన వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ వస్తే చూపిస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏం కావాలో వాళ్ళకి చూపిస్తారు. ఇంకా ఇది ఆల్మోస్ట్ తెలిసిందే మీకు. ఇవన్నీ ప్లాస్టిక్ పూలు. ఇది ఒకటి 35 దినాలు చూడండి, ఇదొకటి 35 దినాలు. ఇంకా ఇవి చూడండి పెద్ద పెద్ద శనియాలు. ఇది చూడు బాంబులా ఉన్నది, ఇది బాంబులా ఉన్నది. ఈ బాంబు వచ్చి ₹10 తెగింది. ఇది అట్లంటే వచ్చేసిందే, వాళ్ళే పెట్టుకుంటారులే, మనకు సంబంధంలే. నేను ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇవి ఇంకోటి చూడండి, ఇవన్నీ వస్తువులు అనమాట, నార్మల్ వస్తువులు. ఇవి వచ్చి పగిలిపోతాయి కింద పడగానే. ఇది వచ్చి 6 దినాలు. ఇవన్నీ పూలు పెట్టుకోను అనమాట. పూలు పెట్టుకోను, స్టైల్ గా పెట్టుకోను, తిరగను. ఇది చూడండి బుడ్డలు ఎలా ఉన్నాయో. ఇక్కడ మా ఊళ్ళో బుడ్డలు కూడా అమ్ముతారు ఫ్లవర్ తో పాటే. ఈ బుడ్డలు మనకు ఒకవేళ 10K 5K సస్టేబుల్ వచ్చినప్పుడు కొనుక్కొని కలుద్దామని రెడీగా చూస్తాను. వస్తుందో తెలీదు. ఇది గుర్రం. ఇది చూస్తా ఉంటే నాకు సినిమా ఒకటి గుర్తొస్తుంది. నేను వస్తానంటే నువ్వు వద్దంటావు. సినిమాలో త్రిషాకి వాళ్ళ అన్న హరికృష్ణ ఇస్తాడు ఇలాంటి గుర్రం ఒకటి, టొట్టు అని. ఆ గుర్రం ఇది. ఇంకా ఇవి చూడు, ఇవన్నీ ఫ్లవర్ ప్లస్ ఇంట్లో షోకులు పెట్టుకుంటారు కదా, శంభులు కూజాలు అవుతాయి. ఆ కూజ ఇదే. దీంతో పడగా మింగినా ఉంటే పోతాడు వాడు. ఇది చిన్న కూజ పిల్లలకి. ఇంకా ఈ గుర్రాలు, ఎక్కువ గుర్రాలు, ఒంటెలు, ఇల్లు అయ్యే వాడతారు. ఈ చూడు ఎట్టున్నాయో. ఇవన్నీ రిచ్, బాగా రిచ్గా ఉండే వాళ్ళకి. ఇవి వచ్చి చెట్లు, ఇండిపెండెంట్ చెట్లు ఎందుకు పెట్టుకుంటారో తెలియదు వీళ్ళకి. చాలా మంది ఇండిపెండెంట్ చెట్లు ఎలా ఉందో చూడండి. ఇంకా ఇవి వచ్చి పిల్లలు, అంటే ఎవరికైనా పాప పుడితే వాళ్ళకి గిఫ్ట్ గా ఈయన, అరే నీకు పాప పుట్టింది కదా శుభాకాంక్షలు రా అని చెప్పాను. మన తెలుగు వాళ్ళకి నాకు ఫ్యామిలీ ఉన్న ఫ్రెండ్స్ లేరు, ఇంకా మన కొడలేము. ఇంకా ఇది ఇచ్చి లవర్స్ అనమాట. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు చూడండి.
లవర్లకి ఇస్తారు. మనకు లవర్ లేదు కాబట్టి మనకు ఆ భయం అవసరం లే. బొక్క ఎందుకు ఊరికే డబ్బులు బొక్క తప్ప దేనికి లే, చూసుకుంటా ఉండాలి అది తీసుకొని. ఇంకా ఇది ఎవరన్నా నా సబ్స్క్రైబర్లు ఎవరన్నా ప్రేమికులు ఉంటే చెప్పండి. ఇది 4KD కానీ ఇది దీంట్లో ఫ్లవర్ గివర్ వేసి బాగా చుడతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంద్రా నువ్వు కంపెనీని చూపిస్తున్నావు అంత ఖాళీగా ఉన్నావు అని. ఈ రోజు ఖాళీగానే ఉంటావు బ్రో, డ్యూటీ ఏం లేదు. ఇది నాకు చాలా ఇష్టం స్వామి. ఇది భలే ఉంటుంది తెలుసా. దీంట్లో ఫ్లవర్ సెట్ చేసి ఇస్తారు. ఒకసారి చూపిస్తాయా ఎవరైనా ఆర్డర్ పెడితే భలే సెట్ చేస్తారు ఇది. ఇంకా ఇవన్నీ ఈ ముఖాలు పెట్టున్నాయో మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టు చూపిస్తారు మన పక్క. కాకపోతే ఈ ముఖాలు ఇంకా ఇవి దినార్ రూబా ఇవన్నీ కోవిడ్ ప్రైజ్ అనమాట, హోల్సేల్ ప్రైజ్ ఇవి. సరేనా. ఈడు వచ్చి ఈజిప్టుడు. ఈడు ఆటలు తీసుకుంటా ఉంటాడు. ఆటలు తీసుకుంటా ఉంటాడు. ఇంకా అరబీలో మాట్లాడుతూ ఉంటాడు. దేనికి ఫైదాలే. స్లోన్ ఎగ్జామ్. వీడి పేరు వచ్చి వియామ్. ఇంకా ఎన్ని ప్లాస్టిక్ పూలు చూడు, ఎన్ని ప్లాస్టిక్ పూలు. నిజంగా ఫ్యూచర్ లో కన్నా నాకు పెళ్ళి అయితే నా పిల్లానికి ఎటువంటి రోజా పూలు ఇస్తా. ఇక్కడ కొని ఈయన దొంగతనం చేసేస్తా. కొన్ని ఇచ్చి అంత సీన్లే. సో గైస్ చూడండి, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్. చాలా బాగున్నాయి కదా. అవి ఒరిజినల్ పూలు అనుకుంటున్నాయి పైనుండి. ఇంకా ఫ్లవరిస్ట్లు అయితే మన ఊళ్ళో 4 ఉన్నారు. కాకపోతే ఈరోజు 2 ఉన్నారు. 2 మేబీ బ్రేక్ పోయినారు. ఇంకా ఇవన్నీ వాళ్ళు చుట్టను కింద చుడతారు కదా బొకేకి. వాళ్ళకి కస్టమర్లకి ఏది కలర్ కావాలో ఆ కలర్ చుడతా ఉంటారు. అది అక్కడ కూడా ఉంటాయి చూడు. అక్కడ కూడా వీళ్ళందరూ కొంతమంది నేపాల్లో ఉంటారు, కొంతమంది మసిరి వాళ్ళు, బెంగాల్ వాళ్ళు అందరూ ఉంటారు. ఇందాక నేను చూపించినాయి కదా పెద్ద పెద్ద హుండీలో, ఆ హుండీలో పెట్టుకునేది అనమాట. చూడు ఈ చెట్లు, దీన్ని ఏదో అంటారు బై చెట్లని. దీని అమ్మ పేరు గుర్తొచ్చి సాగడం లే. ఇంక ఇది డెకరేషన్ చూడట్టుండదు డెకరేషన్. ఏదైనా బర్త్డేలు గిడ్డలకి డెకరేషన్ చేసుకోను ఇదన్నమాట. ఇంకా ఇవి వచ్చి పూలు ఇక్కడ అవి ఉంటాయి కదా పెద్ద పెద్ద రోజులు, అవి గుచ్చి పెద్ద బొకేలాగా డిజైన్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను మన వీడియోస్ లో పెట్టుండా చూడండి. ఆల్మోస్ట్ దాంట్లో బాగా ఏమంటారు గుచ్చి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్దవి ఆటలు వస్తాయి కదా వాటికి యూజ్ చేస్తారు ఇవి. ఇవి వచ్చి కొమ్మలు, ఇవన్నీ చెక్క, ప్లాస్టిక్ అనుకున్నారు, నిజమైన చెక్క ఇది. ఈ చెక్కతో కూడా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవి వచ్చి పిచ్చుగుళ్ళు, మన పక్క పిచ్చుకలు చేస్తాయి కానీ వీళ్ళు అమ్ముతారు ఇక్కడ. ఇంకా అద్దాలు, ఇంకా గిఫ్ట్ ప్యాకులు, ఇంకా మొత్తం ఎటు జెడ్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ప్లాస్టిక్ సెట్టే, ఇదంతా ప్లాస్టిక్ సెట్. ఇది ఈ పక్క చూడు హ్యాండ్ బ్యాగులు, ఎవరికన్నా హ్యాండ్ బ్యాగులు ఇవి వీయడానికి హ్యాండ్ బ్యాగులు మొత్తం ఉన్నాయి చూడు. A to Z అందరూ ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చి పేర్లు అన్నమాట. ఇప్పుడు బొకే మనం తీసుకున్నాము, వాటి మీద గుచ్చి ఇస్తారు. ఇది బొకే మనకి ఏం కావాలో అవి ఉంటాయి ఇక్కడ. హ్యాపీ బర్త్డే ఉంటుంది, ఎర్బిల్ ఏదన్నా మాషాల్లా, కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ బర్త్డే. ఇంకా కింద చూస్తే బుడ్డలు, ఏ బుడ్డ కావాలంటే ఆ బుడ్డ. ఇందాక నేను పెద్ద పెద్ద బుడ్డలు చూపించే కదా నెంబర్లో, ఆ నెంబర్లో ఖచ్చితంగా తీసుకుంటా ఇన్షాల్లా. ఇంకా ఇది వచ్చి ప్లేస్ వచ్చి మన వాళ్ళు ఆర్డర్ చేసుకునే ప్లేస్. ఒకడు ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటాడు, ఒకడు వచ్చి క్యాషియర్, ఒకడు వచ్చి మామూలుగా ఇస్తా ఉంటాడు, మాకు డెలివరీలు ఇస్తా ఉంటాడు. ఈడు ఎప్పుడప్పుడు ఇస్తా ఉంటాడు డెలివరీ. ఈడు వచ్చి నేపాల్ వాడు, వీడి పేరు రాయ్. ఇంకా ఈ కార్డులు గిఫ్ట్ కార్డులు అనమాట. హ్యాపీ బర్త్డే, బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ సిస్టర్, గెట్ వెల్ సూను, ఇంకా రకరకాల సంబంధించిన కార్డులు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, బొక్కలో మ్యారేజ్ లైఫ్ ఎవరు చేసుకుంటారు పిల్లే. ఇది హ్యాపీ హోమ్, కొత్తగా కొంప కట్టుకున్న వాళ్ళు కూడా. ఇంకా ఈడు కూడా ఉన్నాయి చూడు కార్డులు, హ్యాపీ బర్త్డే కార్డులు కింద కూడా ఉన్నాయి చూడు. ఇవన్నీ హోల్సేల్ ధరలకే. ఇంకా ఇది కూడా మన పక్క ఫ్రీగా ఉంటుంది అడవుల్లో, కానీ డబ్బు పెట్టి కొనాలా. ఇది వచ్చి 3 దినాలు. ఈ చెట్లన్నీ చూడు, చెట్లన్నీ, ఆ చెట్లు కూడా మొత్తం 3 దినాలు. ఇవన్నీ ఒరిజినల్ చెట్లు, డూప్లికేట్ కాదు. ఆ మనీ ప్లాంట్ కానీ ఇవన్నీ ఒరిజినల్, డూప్లికేట్ అనుకోరు స్వామి. ఇవన్నీ ఒరిజినల్ చూడు, ఇవన్నీ చెట్లే. ఇలాంటిది ఒకటి రూమ్ లో పెట్టుకోవాలబ్బా, కానీ కుదరడం లే. ఇలాంటిది ఒకటి కొనుక్కొని చూడ, ఒక చిన్న గూట్లో ఇవన్నీ చిన్న చిన్న చెట్లు. అంటే మనం గ్రీనరీ పెంచాలా, పచ్చదనాన్ని పెంచాలా. చూడు ఎట్లున్నాయి చూడు ఇవన్నీ. వీళ్ళు ఖాళీగా ఉండరు, కస్టమర్లు అయితే పెద్దగా ఎవరు రాలా. ఇంక లోపలికి పోతాం. ఇప్పుడైతే నేను వచ్చి ఆ బ్రీజర్ లోకి, అంటే ఎప్పుడు కూల్ గానే ఉంటది ఇక్కడ. ఇక లోపల ఫ్రెష్ పూలు ఉంటాయి. ఫ్రెష్ పూలు ముందే బయట చలి, కానీ ఇక్కడ ఏసీ ఉండాలి, లేకుంటే పూలు పోతాయి అన్నమాట. మామూలు చలి కాదు. అయినా నా సబ్స్క్రైబర్ల కోసం చూపిస్తానా, నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్ల కోసం నేను చూపిస్తానా చూడండి.
ఏమన్నా పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి కదా, అవి ఈ విధంగా పెడతారన్నమాట. అంటే సాయంత్రానికి రేపటికో కావాలి కదా, పెద్ద ఆర్డర్ అయితే చాలా కష్టం అన్నమాట. ముందే ఇక్కడ సెట్ చేసి పెట్టేస్తారు. అదో కింద కూడా ఉండదు చూడు ఒకటి. ఇవన్నీ ఒరిజినల్ పూలు, ఒరిజినల్. చాలా కాస్ట్ ఉంటది అబ్బా. 100 దినాలు, 150 దినాలు, 300 దినాలు కూడా ఉంటది. ఇంకా ఇవన్నీ బొకేలు అన్నమాట. ఇందాక చూపించలా నేను ఆ కవర్లు అవన్నీ ఈ విధంగా బొకేలు సెట్ చేసి ఈ విధంగా పెడతారు షోకి. ఇవన్నీ షోకి. చూడు, ఇది వచ్చి 7 kg, అది వచ్చి 6 kg బొకే, అది వచ్చి 8 kg, ఇంకా ఇది 7.400 ఫిల్స్. ఇట్లా ఉంటాయన్నమాట బొకేలు. ఇట్లా ఈ విధంగా కూడా ఉంటాయి. ఇవన్నీ గిఫ్ట్లకి, పెళ్లిళ్ళకి, పేరంటాలకి, అండ్ పాప పుట్టినప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మొత్తానికి యూస్ చేస్తారన్నమాట. ఈ బొకే బాగున్నా చూడు, 9 kg. లోపల బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అనేది కూడా వచ్చింది. ఇంకా ఇవన్నీ పూలు అనమాట. ఇవన్నీ 7 kg. ఇంకా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటాయి. ఇవి చూడు, రకరకాల బొకేలు, రకరకాల పూలు అనమాట. చూడండి, మాషాల్లా, అన్ని ఫ్రెష్ పూలే. ఇది వచ్చి 2 kg. ఇది మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంటే ఎవరికైనా లవర్లకి ఇవ్వను, ఎవరికైనా గిఫ్ట్ లేను, మళ్ళీ అంటే 2 kg. ఇడు మా వాడు వచ్చి రసెల్, బెంగాలీ అతను. కెసాయ్. ఇంకా ఇవన్నీ ఫ్రెష్ పూలు, ఇవన్నీ కొత్త ఫ్రెష్ నయా మాలు హే పూరా. ఇవన్నీ మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనమాట. జూలో దినార్ సభ మే ఖమ్సిను, 2 దినాల సభ మే ఖమ్సిను, 2 దినాలు రూపాయలు. ఏ కాస్ట్లీనా? ఇది కాస్ట్లీ. ఇవి చాలా కాస్ట్. ఇటు అమ్మాయి 3 దినాల్లో ఈ పూలు చాలా కాస్ట్. అవి చెక్ చేసి మరీ తీసుకుంటారు, వాడిపోతాయని. ఇవన్నీ కాస్ట్లీ పూలు. ఇవన్నీ 4 దినాలు, 5 దినాలు. చూడండి మొత్తం ఎట్టున్నా చూడండి, మొత్తం ఎంతున్నా చూడండి. వారం ఆయన. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి నార్మల్ గా చిన్న కంపెనీ ఇది. అంటే మంది చిన్నది షోరూమ్. ఇంకోటి ఉన్నది పెద్ద షోరూమ్, అది ఇంకా పెద్ద షోరూమ్ ఇక్కడే ఉన్నది, హవేలీలోనే. వేరే చోట ఉన్నది. అక్కడ మనకు తెలియదు ఎవరు పెద్దగా, అంటే పోయినామా వచ్చినామా అన్నట్టు ఉంటాము. అక్కడ పోయినప్పుడు ఇన్షాల్లా చూస్తా, అక్కడ కూడా వీడియో చూపిస్తా మీకు పార్ట్ 2 లో. ఇది చూడు, ఈ చెట్లు ఇవన్నీ మంచి వాసన వచ్చే చెట్లు అనమాట. ఇవన్నీ చెట్లు మన ఇంట్లో ఉండి రోజు పెంచుకున్నామంటే స్మెల్ బాగా వస్తుంది. అంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా స్మెల్ బాగా వచ్చే చెట్లు ఇవన్నీ. ఎంతమంది తీసుకుంటారు తెలుసా? వీళ్ళైతే అదే పనిగా తీసుకుంటారు. చూడండి ఎలా ఉందో. సో గైస్, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ ఇదే అనమాట. పూల్ డెలివరీకి వెళ్తా ఉంటాను నేను. ఈ రోజు ఆర్డర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకుంటే వీళ్ళు దోలు తీర్చేస్తారు. నాది ఎక్కువ ఉంటుంది ఆర్డర్లు. కంపెనీ లేదు కాబట్టి కంపెనీ ఒకసారి టూర్ పెడదాము. ఎందుకంటే నాకు వీళ్ళు లైఫ్ ఇచ్చారబ్బా. ఎందుకంటే మంది ముందు ఖాళీ ఉండింది, ఇప్పుడు షూర్లకు మార్చుకున్నారు. నాకు లైఫ్ ఇచ్చినప్పుడు వీళ్ళ రుణం నేను తీర్చాలా. నాకు ఏదైనా చిన్న సాయం చేసి నేను వాళ్ళని వదలను. ఈ నాకు లైఫ్ ఇచ్చినాడు ఈ కంపెనీ ముదీరు. నిజంగా వాడికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్పాలి నేను. ఓ గైస్, ఇదే అన్నమాట మా కంపెనీ నాకు ఇచ్చిన బండి. నాకే కాదు, చాలా మంది డ్రైవర్లు ఇదే తోలుతా ఉంటారు మా కంపెనీలో ఆల్మోస్ట్ పనిచేసే వాళ్ళు. మాది వచ్చి చాలా పెద్ద కంపెనీ అన్నమాట. హవాయి హోల్సేల్ ఫ్లవర్ సెంటర్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇది హవేలీ బ్రాంచ్, టూనిస్ బ్రాంచ్. ఇది జస్ట్ ఇక్కడ ఇలాంటి బండ్లు 4-5 ఉంటాయి, అంత ఎక్కువ ఉండవు. మేము డ్రైవర్లు కూడా 4 ఉన్నాం డ్రైవర్లు. ఇంకా ఇది వచ్చి పెద్ద బండి. అంటే వీళ్ళు షాపులు వేస్తారు. చాలా మంది ఎవరన్నా ఇప్పుడు షాపులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి వేస్తా ఉంటారు అన్నమాట. అక్కడికి వెళ్ళి ఇవన్నీ పెద్ద లారీలు ఇవన్నీ వేసి ఉంటారు లోపల. ఇంకా అది కూడా పెద్ద ఆర్డర్లు వస్తాయి కదా, వాటి కోసం అలాంటి పెద్ద బండ్లు యూజ్ చేస్తారు వీళ్ళు. అదో ఆ విధంగా నాకు ఆ బండి తోలడం వచ్చు, ఈ బండి తోలడం వచ్చు. 2 ఇవే బండ్లు, గేర్ బండ్లు ఇవి. చాలా బాగుంటాయి. ఇదంతా లోపల ఏసీ ఉంటది అనమాట. ఇదంతా లోపల ఏసీ. ఎందుకంటే పూలు ఎక్కువ ఖరాబ్ కాకుండా పూలు మెల్ట్ అయిపోతాయి. ఏమంటారు, వేడి తగిలితే మెల్ట్ అయిపోతాయి పూలు. ఇదే అనమాట మా కంపెనీ. చాలా రసవత్తంగా సాగుతున్న మా కంపెనీ బిజినెస్ ని దెబ్బ కొట్టడానికి ఇంకొక కంపెనీ అయితే వచ్చింది. ఎందుకు మా అంగడి ఎదురుగానే అంగడి పడింది. ఇంటికాడ ఏదైనా షాపు, హోటల్ ఉంటే హోటల్, చెప్పుల షాప్ ఉంటే ఇంకో చెప్పుల షాప్ పడితే ఎలా మనం ఇదేంటావా. కానీ ఇక్కడ అలాంటి ఏం లేవు. ఈర్ష, ద్వేషం అలాంటి ఏం లేవు. వాడిచ్చే ఆఫర్లు వాడిస్తాడు, మా వాళ్ళు ఇచ్చే ఆఫర్లు మా వాళ్ళు ఇస్తారు. ఆ షాప్ కూడా చూపిస్తా చూడండి. సో గైస్, అదే అన్నమాట మా కంపెనీ ఎదురుగానే పడింది చూడు, మెయిన్ హైవేలో. దాని పేరు వచ్చి తహానీ ఫ్లవర్స్. మాది వచ్చి హోల్సేల్. కానీ ఆ కంపెనీకి మైనస్ ఏంద్రా అంటే వాళ్ళకి పార్కింగ్ లేదు. ఆ వెనక పక్క అంతా బిల్డింగ్లే ఉన్నాయి. మా కంపెనీకి ప్లస్ ఏంద్రా అంటే పార్కింగ్. కోవేటోళ్ళు మెయిన్ చూసేది ఏంద్రా అంటే పార్కింగ్ చూస్తారు. అంటే పూలు ఆడ పూలు ఈడ పూలు ఉంటాయి, కాకపోతే పార్కింగ్ చూస్తారు. ఎందుకంటే ప్రతిసారి వచ్చి కికి హార్న్ కొట్టుకుంటా ఈ బండిది ఆ బండిది అనేది నచ్చదు వాళ్ళకి నచ్చదు ఆ విధంగా. వాళ్ళు ఏంటారు అంటే మనశాంతిగా ప్రశాంతంగా షాపింగ్ చేసినామా, ఎంత డబ్బైనా కల్లివల్లి ఆది అంటారు వాళ్ళు, తెలుసా? ఇక్కడ ఇదంతా పార్కింగ్.
ఈయనక ఏడైనా పెట్టుకోవచ్చు. నువ్వు ఏడైనా పెట్టి గంటల గంటల షాపింగ్ చేయి, నేను ఎవడు ఏమిరా బండి పెట్టావు అని అడగడు. తెల్లార్లు పెట్టుకోవచ్చు బండ్లు. చూడు అంతా పార్కింగే. అదన్నమాట మా కంపెనీకి ప్లస్ పాయింట్. చాలా మంది వచ్చి విజిట్ చేస్తా ఉంటారు మన షాప్ కి. అండ్ ఇదే అన్నమాట నేను పనిచేసే కంపెనీ. సో గైస్, నాకెందుకు ఈ కంపెనీ అంటే ఇష్టం అంటే, ఇక్కడ నాకు కొంచెం శాలరీ కూడా తక్కువైనా కూడా అల్హమ్దులిల్లా, నిజంగా చెప్తాను అల్హమ్దులిల్లా. ఎందుకంటే నేను ఖాదీంలో ఉండి చాలా కష్టాలు పడినా. ఖాదీ మీద పనిచేస్తూ చెకింగ్ల కోసం రూములు దొరక్క, జాబ్స్ దొరక్క, యాడికి పోయినా నీది ఖాదీము సూన్కా అని చెప్పి చాలా అవమానాలు. అండ్ అకమా కోసము దాదాపుగా 2 నెలలకు ఒకసారి అకమా కొట్టించుకోవాలా. కోవిడ్ డబ్బు 800 KD నేను పే చేస్తా ఉన్నా అకామా కోసం. 2 years అకామా కోసం, డ్రైవర్ అకామా. అల్హమ్దులిల్లా మా బాబా నాకు అకామా కొట్టిన బాబా చాలా మంచోడు. ఇంకా బయట మార్కెట్ లో ఉండే రేటే వాడు తీసుకున్నాడు. కాకపోతే ఏందిరా అంటే చెకింగ్లు ప్రాబ్లము, యాడికి పోయినా కూడా పని దొరకదు. నేను ఖాదీంలో ఉండి చాలా లాస్ అయిపోయినా. అంటే కోవిడ్ లో ఉండే రూట్లు కావచ్చు, డెలివరీ ఫీల్డ్ కావచ్చు, బాగా నేర్చుకున్నా. గతంలో నేను పనిచేసిన కంపెనీ వచ్చి మన తెలుగు వాళ్ళకి, అంటే మన తెలుగు ఎలా చూస్తారా అంటే ఒక బానిస లెక్కన చూస్తుంది. చుట్టీలు ఇవ్వరు, ఓవర్టైం ఇవ్వరు, సంవత్సరం ఇంటికి పంపిరు. ఆ విధంగా చాలా అంటే చాలా స్ట్రగుల్, చాలా టార్చర్ పెట్టింది. అక్కడ జీతం బాగిస్తారు, అంటే జీతం ఇస్తారు, కరెక్ట్ టైంకి జీతం ఇస్తారు. ఉండదు ఏంద్రా అంటే చుట్టి ఉండదు, వీక్లీ చుట్టి ఉండదు. నువ్వు ఎక్కడికన్నా పోదాం, నీకు ఏదైనా పని ఉందంటే పంపిరు, అదొక మైనస్. అంటే మనిషిని, నీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా మనశాంతికి నిద్ర అనేది ఉండాలంటారు చూసినావా, అక్కడ నిద్ర ఉండదు. ఇప్పుడు ఆ కంపెనీ మారిపోయిందంట, అల్హమ్దులిల్లా బాగుంది అని చెప్పి టాక్ వచ్చింది బయట. కానీ అక్కడ మాకు సూన్ విధులు ఇస్తా అని చెప్పి మమ్మల్ని అయితే మోసం చేసినారు. ఇంకా నేనైతే అక్కడ మానేసి ఒక కార్ అయితే తీసుకున్నా. కార్ తీసుకుని కార్లో తిరిగినా కానీ ఏం ఫైదా లేదు. ఎంతో అంటారు చూడు, ఎగరెగర దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని. ఆ కార్లో కూడా పెద్దగా ఏం లేదు. ఇంకా మొత్తానికి మా తమ్ముడు ముస్తఫా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చినాము. మమ్మల్ని అయితే అన్ని అడిగినాడు హెచ్ఆర్, ఏరా ఎటబోతావు, ఏం తెలుసు నీకు, ఏందో నీ శక్తి ఏంది చూపి అన్నాడు. నా శక్తి మొత్తం చూపించేసిన. అంటే నా పర్ఫార్మెన్స్ చూస్తారు కదా, ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా అయితే చూస్తారు. ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీ అయినా సరే, మీరు ఒక డెలివరీ బాయ్ గా చేరితే, ఒక హెల్పర్ గా చేరితే, ఒక స్టోర్ మేనేజర్ గా, ఒక అకౌంటెంట్ గా ఎలా చేరినా కూడా మీ పర్ఫార్మెన్స్ అయినా చూస్తారు. మీకు నచ్చితేనే కంపెనీలో పెట్టుకుంటారు, లేకుంటే పెట్టుకోరు. ఇదే కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా అంతే. నాకుండే ఈ కష్టకాలంలో, నాకుండే ఈ దీంట్లో ఈ కంపెనీ అకామా అయితే కొట్టుకునింది. అల్హమ్దులిల్లా నా కొట్టుకుని కూడా 2 months అయిపోయింది. ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే బయట మామూలుగా అకామా కొట్టుకోవాలంటే 1000 దినాలు, 2000 దినాలు డబ్బు పెట్టాలి మనము. అది కొడతారో కొట్టరో తెలియదు. మనకు నమ్మకమైన వాళ్ళు ఉంటేనే మనం అకామాకి డబ్బులు పెట్టాలా. ఊరికి ఎవరికొండ డబ్బులు ఇచ్చేసి తర్వాత ఎంత ఏడ్చినా కూడా రాదు కదా. అల్హమ్దులిల్లా ప్రెసెంట్ అయితే బాగుంది. ఇది మా కంపెనీ వ్లాగ్. అండ్ మా కంపెనీ వ్లాగ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎల్లప్పుడూ మీకు నచ్చిన కంటెంట్ తో, మీకు నచ్చిన వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ముఖ్యంగా మరి చెప్పాలంటే అమ్మమ్మ భారత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.